కృష్ణానది యాజమాన్య బోర్డు మీటింగ్ వాడి వేడిగా సాగింది. హైదరాబాద్లోని జలసౌధలో నిర్వహించిన ఈ సమావేశానికి ఏపీ తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, తెలంగాణ ఎన్సీ అనిల్ కుమార్, ఏపీ ఎన్సీ వెంకటేశ్వర్లు పాల్గొని ఇరు రాష్ట్రాల డిమాండ్లపై చర్చించారు. హైదరాబాద్ లో కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం జరిగింది. జలసౌధలో బోర్డు చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొని నీటి పంపకాలపై చర్చించారు. ఏపీ తెలంగాణ మధ్య నీటి వాటా, బోర్డు నిర్వహణపై భేటీలో చర్చించారు. టెలిమెట్రిక్ స్టేషన్ల ఏర్పాటుపై ఇరు రాష్ట్రాల అభ్యంతరాలపై సమావేశంలో చర్చకు వచ్చింది. కృష్ణా జలాల్లో 66.34 నిష్పత్తిపై తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఈ సమావేశంలో నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా పరివాహక ప్రాంతం 71% ఉందని, జలాల్లో కూడా 71% వాటా ఇవ్వాలని ఆయన కోరారు. 71% వాటా ఇచ్చే వరకు చెరిసగం వాటా ఇవ్వాలన్నారు. అయితే ప్రస్తుతం 66:34 నిష్పత్తి ప్రకారం నీటి పంపకాన్ని కొనసాగిస్తామని బోర్డు చైర్మన్ అతుల్ జైన్ తెలిపారు. పరిస్థితులను బట్టి వాటా పెంచే ప్రయత్నం చేస్తామన్నారు. 634 ఏదైతే ఒక 1 year కోసం ఒప్పుకున్నామో 2015లో దాన్ని అట్లాగే కంటిన్యూ చేస్తున్నారు. సో వీ స్ట్రాంగ్లీ ప్రొటెస్టెడ్ దట్ ఎట్లాగే ఇప్పుడు KWDT2 ఉంది కాబట్టి దాని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో ఈ అలొకేషన్ ఆఫ్ వాటర్స్ ఉంది. ఆ అలొకేషన్ ఆఫ్ వాటర్స్ డిసైడ్ అయ్యేంత వరకు వీ రిజిస్టర్డ్ ప్రొటెస్ట్ దట్ 66-34 అవ్వకూడదు అని. సో ఇట్ షుడ్ బి 71-29 అని మనము ట్రిబ్యునల్లో కంటెస్ట్ చేస్తున్నాము. అండ్ జలశక్తి మినిస్ట్రీకి కూడా రాసాం మనము 71-29 ఇస్ అవర్ రైట్ బికాస్ ఆఫ్ మన క్యాచ్మెంట్ ఏరియా, మన బేసిన్ రిక్వైర్మెంట్స్. కృష్ణానది యాజమాన్య బోర్డు మీటింగ్ లో పాల్గొన్న ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావు తెలంగాణ అధికారుల అభ్యర్థనలను తోసిపుచ్చారు. వారు అడిగిన 50:50 నిష్పత్తిని అంగీకరించబోమని బోర్డుకు తేల్చి చెప్పారు. 66:34 నిష్పత్తి ప్రకారమే కొనసాగించాలని బోర్డును కోరారు. అందుకు బోర్డు చైర్మన్ అంగీకరించారు. టెలిమెట్రీ ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదిత వివరాలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థతో మోడల్ స్టడీస్ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, మోడల్ స్టడీస్ ఫలితాలు వచ్చే వరకు వచ్చే సీజన్ కు అవసరమయ్యే అత్యవసర మరమ్మతులు చేపడతామని వెంకటేశ్వరరావు తెలిపారు. సో దాంట్లో తెలంగాణ గవర్నమెంట్ సైడ్ నుంచి 50-50 రేషియోలో డిస్ట్రిబ్యూషన్ చేయాలని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ సైడ్ నుంచి ఈ 66-34 రేషియోలో ఇది వరకు నుంచి ఫాలో అవుతున్నాం కాబట్టి సేమ్ రేషియో ఫాలో అవ్వాలని మేము చెప్పడం జరిగింది. సో ట్రిబ్యునల్లో ప్రొసీడింగ్స్ జరుగుతున్నంత వరకు ఇదే విధంగా కంటిన్యూ చేయాలనేది మా సైడ్ నుంచి మేము కోరడం జరిగింది. ఈ ట్రిబ్యునల్ జడ్జిమెంట్ ట్రిబ్యునల్లో ప్రొసీడింగ్స్ ఏమైతే ఉన్నాయో అది డిసైడ్ చేయడానికి కొంత టైం పడుతుంది కాబట్టి ఈ టైం లోపల మనము ఈ 66-33 కాకుండా 50-50 చొప్పునే ఫాలో అవ్వాలి అని చెప్పి గవర్నమెంట్ తెలంగాణ సైడ్ నుంచి వాళ్ళు అడిగారు. సో దానికి ఇది KWDT1 ప్రకారము ఏ ప్రాజెక్ట్స్కి అయితే ప్రొటెక్షన్ ఉందో ఆ ప్రాజెక్ట్స్ అన్నిటికీ ఉన్న రిక్వైర్మెంట్ని దృష్టిలో పెట్టుకొని రేషియో డిసైడ్ చేయడం జరిగింది. కృష్ణా బోర్డు కార్యాలయాన్ని ఏపీకి తరలించాలని అభ్యర్థనలను కూడా చైర్మన్ సానుకూలంగా స్పందించారు. విజయవాడలో 15,000 చదరపు అడుగుల స్థలాన్ని తమకు ఉచితంగా ఇస్తే వెంటనే ఏర్పాటు చేస్తామని బోర్డు చైర్మన్ ప్రతిపాదించారు. మరోవైపు నాగార్జున సాగర్ ఎడమ కాలువ జోన్ 3కి 12 టీఎంసీలు నీరు ఇస్తామని చెప్పినప్పటికీ నేటి వరకు 2.9 టీఎంసీలు మించి ఇవ్వలేదని ఏపీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనివల్ల పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నీటి విడుదలను కొనసాగిస్తామని, పాలేరు నుంచి నీటిని ఇస్తున్నామని KRMB అధికారులు వివరించారు. సాగర్ నుంచి CRPF బలగాలు ఉపసంహరించుకోవాలని తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్ కోరారు. శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతుల అంశాన్ని సమావేశంలో ప్రస్తావించారు. డ్యాం స్లూయిజ్ కు మరమ్మతుల విషయం చర్చకు వచ్చినట్లు తెలిసిందే. అయితే స్లూయిజులకు మరమ్మతులు చేస్తామని బోర్డు చైర్మన్ చెప్పినట్లు సమాచారం.